నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను క్యాన్సిల్ చేసి కార్మిక హక్కులు కాపాడాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కనకం జనార్దన్ అన్నారు. కార్మిక సంఘాలను పిలవకుండా కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలు రద్దు చేసిందని ఆరోపించారు. బ్యాంకింగ్ తో పాటు అనేక రంగాల్లో కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో నష్టపోయే అవకాశం ఉందని, వెంటనే 4 లేబర్ కోడ్ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను ఖమ్మంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడే ఏదైతే ప్రధానంగా సమ్మె మొత్తం కూడా అన్ని కార్మిక సంఘాలు, అట్లాగే బ్యాంకు ఉద్యోగులు, అన్ని రంగాల కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఖమ్మం పెళ్లిన గ్రౌండ్ నుండి ప్రదర్శనగా వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం సంబంధించినటువంటి ఏదైతే కార్మికులు, అట్లాగే ప్రధానంగా ఉద్యోగులు, టెంపరీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉన్నదో బ్యాంకు గ్రామీణ బ్యాంకుతో పాటు ఇన్సూరెన్స్ రంగం సంబంధించినటువంటి రంగ కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఈ యొక్క సమ్మె సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉన్నారు, వారిని మరి విషయాలు తెలుస్తున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఏదైతే జాతీయ సమ్మెలో ఎందుకు పాల్గొంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? మా ఈ 12 డిమాండ్లు అండి. నా పేరు రాజేష్ తలారి, జిల్లా సెక్రటరీని, ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీకి జిల్లా సెక్రటరీని. మా ఈ 12 డిమాండ్లు ఉన్నాయి. అందులో మొదటిది ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడం, ప్రైవేటీకరణను ఆపడం, ఎల్ఐసికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఒకటిగా యూనిటీగా చేయడం, అది మెర్జ్ చేయమని చెప్తున్నాం. బ్యాంకులని మెర్జ్ చేయమని చెప్పట్లేదు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలని మెర్జ్ చేయమని చెప్తున్నాం. పాత పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలి, కొత్త ఎన్పిఎస్ని రద్దు చేయాలి అనేది మా ప్రత్యేకమైన డిమాండ్. అందులోనూ మెయిన్ ఇప్పుడు లేబర్ చట్టాలు, ఏవైతే లేబర్ చట్టాలని 4 కోడ్లుగా చేస్తున్నారో ముందు వాటిని రద్దు చేయాలనేది మా మెయిన్ ఎజెండా. ఇందులో ఈ బ్యాంక్ ఖమ్మం జిల్లా, సూర్యాపేట ఈ 3 జిల్లాలకు సంబంధించిన బ్యాంక్ ఉద్యోగులందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి బ్యాంకు ఎక్కడ కూడా బ్యాంక్ నడవట్లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్లో నుంచి ప్రతి మెంబరు, క్లర్క్, ఆఫీసరు, సబ్ స్టాఫ్ అందరూ స్ట్రైక్లో ఉన్నారు. మిగతా కమర్షియల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అవార్డ్ స్టాఫ్, ఎవరైతే క్లరికల్ స్టాఫ్, క్యాషియర్ డ్యూటీస్ చేస్తారో, క్లరికల్ స్టాఫ్, సబ్ స్టాఫ్ డ్యూటీస్ చేస్తారో వాళ్ళందరూ ఈ సమ్మెలో పాల్గొని ఈ జనరల్ స్ట్రైక్కి మద్దతుగా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే ప్రధానంగా 4 లేబర్ కోడ్ల చట్టాలని నిర్వహించుకోవాలని, దాంతోపాటుగా ఇక్కడ మరొక ఎంప్లాయీస్ యూనియన్. సార్ చెప్పండి, ప్రధానంగా మొత్తం మీ డిమాండ్స్తో పాటుగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ పోవడానికి ప్రధానమైన కారణం, ఏ దేశంలో ఉన్నటువంటి యొక్క కార్మిక సంఘాలను పిలవకుండా కేంద్ర ప్రభుత్వాలు 29 చట్టాలను రద్దు చేసింది. ఎంప్లాయీస్కి ఎవరికి తెలియదు. ఈ రద్దు చేయటమే కాకుండా 4 జీవోలను కొత్త వాటిని పెట్టింది. ఆ కొత్త వాటిని పెట్టడం వల్ల నష్టం ఏంటంటే ఇంకో ట్రేడ్ యూనియన్ ఉండటానికి వీల్లేదు, ట్రేడ్ యూనియన్ హక్కులు నాశనం అయిపోయినాయి, వాడి హక్కును మాట్లాడటానికి వాడికి ప్రజాస్వామ్యం లేదు. అంటే నియంతృత్వమైనటువంటి ఒక పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం అయ్యుండి హక్కుల్ని కాలరాచడం కోసం పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. బ్యాంకుల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం, మారుమూల ప్రాంతాలలో ప్రజల్ని డెవలప్మెంట్ చేయాలి, రైతుల్ని డెవలప్మెంట్ చేయాలనే పద్ధతుల్లో పెట్టి బ్యాంకులో రిక్రూట్మెంట్ లేకుండా డైలీ వేజెస్ అనేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, గోల్డ్ లోన్స్ అని యాప్లు తీసుకొని మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. ఆ చచ్చిపోయేలోకి నియమ నిబంధనలు లేకుండా చచ్చిపోయే పద్ధతులు ఏర్పడ్డాయి. ఈ బ్యాంకుల్ని స్ట్రెంథెన్ చేసేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెబుతూ ఉన్నాం. ఎల్ఐసి ఉన్నది, గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక ప్రాజెక్టులు, వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులతోనే ఎల్ఐసి వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తుంటే అలాంటి ఇన్సూరెన్స్ని నిర్వీర్యం చేయడానికి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి అన్ని రకాల యొక్క బీమాలు చేసుకోవడం కోసం మీరు ఎల్ఐసీలు ఓపెన్ చేసుకోవచ్చని పక్కన ఉన్నటువంటి యొక్క వ్యాపారాలు చేసే సంస్థలకు ఓపెన్ చేస్తూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఇది బ్యాంకు ఉద్యోగస్తులకే కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థ కనుక చిన్నాభిన్నం అయితే ప్రతి ఒడు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, వేరే దేశం మన మీద కన్నేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ దేశాన్ని అగచాట్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా హక్కుల్ని మేము కాపాడుకోవటమే కాకుండా మా దేశాన్ని మేము రక్షించుకోవడానికి
రక్షించుకోవడానికి, మా బ్యాంకులను మేము రక్షించుకోవడానికి, మా యొక్క సంఘాలను మేము రక్షించుకోవడానికి, మా ఎల్ఐసిని మేము రక్షించుకోవడానికి ఇవాళ ఉన్నటువంటి యొక్క ఈ మహిళా కామ్రేడ్స్తో సహా రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సంస్థలు సాధించుకోవడం కోసం అన్ని రకాల వర్గాలను తీసుకొని బజార్కు వచ్చి ఈ ప్రభుత్వాలు తల వంచి వీటిని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని పత్రికాముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. ఏదైతే ప్రధానంగా కార్మికుల హక్కులను కాపాడుకుంటూ తమ హక్కులతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే చట్టాలని, జీవోల్ని మొత్తం కూడా 4 లేబర్ కోడ్ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి సిటీ ఉద్యోగ కార్మిక సంఘాలు మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.